Good morning, everyone. Welcome to Guru Brahma classes for JEE and NEET. Today in this session, I am going to teach you how to solve JEE main PYQ on the topic redox reactions. Let us start the session. Okay, let us see this question. When is this question asked? 2014. Okay, what is this question? In which of the following reactions H2O2 acts as a reducing agent? Reducing agent. Okay. What is meant by reducing agent and what is meant by oxidizing agent? Oxidizing agent. Oxidizing agent. This is reducing agent. Reducing agent. Oxidizing agent and reducing agent and okay. So this oxidizing agent or reducing agent can be an atom or group of atoms. Can be an atom or group of atoms. Okay. So we can say an atom or a molecule, but we can say atom or molecule that oxidizes other substance. That substance can be an atom or molecule or even an ion also. Here atom or molecule or ion also we can take. That oxidizes other substance. Substance అంటే ఏంటి? అది atom కావచ్చు, molecule కావచ్చు, ion కావచ్చు. వేరే సబ్స్టెన్స్ ని ఆక్సిడైజ్ చేసినట్టయితే అప్పుడు దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. ఓకే, ఆక్సిడైజ్ చేయడం ఏంటి అంటే అర్థం ఏంటి? వేరే సబ్స్టెన్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని ఇంక్రీజ్ చేసినట్టయితే అప్పుడు ఈ సబ్స్టెన్స్ ఏమంటారంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి? ఓకే, ఆటమ్ ఆర్ మాలిక్యూల్ ఆర్ అయాన్ that reduces other substance. Substance can be an atom or a molecule or ion. వేరే సబ్స్టెన్స్ ని ఈ మాలిక్యూల్ కానీ ఆటమ్ కానీ అయాన్ కానీ రెడ్యూస్ చేసింది. రెడ్యూస్ చేయడం అంటే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని డిక్రీజ్ చేసింది అన్నమాట. ఓకే, సో అలాంటి సబ్స్టెన్స్ ఏమంటారంటే రెడ్యూసింగ్ ఏజెంట్. Oxidizing agent during a redox reaction undergoes reduction. Oxidizing agent. Oxidizing agent ఏమవుతుంది? Oxidizing agent during a redox reaction. Redox అంటే reduction oxidation. ఏంటది? Reduction oxidation. ఒకే రియాక్షన్ లో ఒక సబ్స్టెన్స్ రిడక్షన్ అండర్గో వేరే సబ్స్టెన్స్ ఆక్సిడేషన్ అండర్గో అయితే దాన్ని రెడాక్స్ రియాక్షన్ అంటారు. ఇట్ ఈస్ ద రియాక్షన్ ఇన్ విచ్ వన్ సబ్స్టెన్స్ అండర్గోస్ ఆక్సిడేషన్ అండ్ అనదర్ సబ్స్టెన్స్ అండర్గోస్ రిడక్షన్. సచ్ ఎ రియాక్షన్ ఈస్ కాల్డ్ ఎస్ రెడాక్స్ రియాక్షన్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ డ్యూరింగ్ ఏ రెడాక్స్ రియాక్షన్ అండర్గోస్ రిడక్షన్. అండర్గోస్ రిడక్షన్ అంటే అది రిడక్షన్ జరిగి వేరే సబ్స్టెన్స్ ని ఆక్సిడైజ్ చేస్తుంది. ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎప్పుడు ఏమవుతుంది? రెడ్యూస్ అయిపోతుంది. రెడ్యూస్ అయిపోవడం అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తగ్గిపోతుంది. ఓకే, హియర్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ ఏ రెడాక్స్ రియాక్షన్ undergoes oxidation. గుర్తుపెట్టుకోవాలి, ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎప్పుడు రెడ్యూస్ అవుతుంది, రెడ్యూసింగ్ ఏజెంట్ ఎప్పుడు ఆక్సిడైజ్ అయిపోతుంది. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనే పదం ఎందుకు వాడామంటే వేరే సబ్స్టెన్స్ ని ఆక్సిడైజ్ చేస్తుంది కాబట్టి ఆక్సిడైజింగ్ అనే పదం వాడాం. ఓకే,
లెట్ us see. ఇక్కడ ఇచ్చాడు, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ H2O2 యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అంటే రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే అర్థం ఏంటి? వేరే సబ్స్టెన్స్ని రెడ్యూస్ చేయాలి, లేదు అంటే ఆ సబ్స్టెన్స్, ఆ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏమవ్వాలి? ఆక్సిడైజ్ అవ్వాలి. ఏమవ్వాలి? ఆక్సిడైజ్ అవ్వాలి. అప్పుడు దాన్ని ఏమంటామంటే మనము దాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. అయితే ఆక్సిడేషన్ స్టేట్ పరంగా మనం డిస్కస్ చేసినట్టయితే దీన్ని ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. H2O2, దిస్ ఇస్ ఫస్ట్ ఆప్షన్, ప్లస్ 2H ప్లస్ 2 electrons gives rise to 2H2O అన్నాడు. దీని ఆక్సిడేషన్ స్టేట్ రాయండి. హైడ్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ +1, హైడ్రోజన్ పెరాక్సైడ్ కాబట్టి ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ పెరాక్సైడ్ లో ఆక్సిడేషన్ స్టేట్ -1. అదే వాటర్ లో చూసినట్టయితే ఇది +1, ఇది -1, -2. H2O లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు H2O2 అన్నాడు కాబట్టి హైడ్రోజన్ ఏం మారట్లా. హైడ్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ మారుతుందా? మారట్లేదు. ఎవరిది మారింది? ఆక్సిజన్ది. సో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఏమైంది? -1 నుంచి -2 అయింది. ఏమైంది? -2. అంటే -1 చిన్నదా, -2 చిన్నదా? -2 చిన్నది. అంటే డిక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ డిక్రీజ్డ్. ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ decreased or oxidation number is decreased. సో ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది కాబట్టి ఏమైంది? H2O2 రెడ్యూస్ అయింది. రిడక్షన్. H2O2 is reduced. సో అది రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా పనిచేయాలంటే మనం ఏమనుకున్నాము? రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా పనిచేయాలంటే ఆ సబ్స్టెన్స్ ఏమవ్వాలి? ఆక్సిడైజ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైంది? రెడ్యూస్ అయిపోయింది. ఏమైందమ్మా? రెడ్యూస్ అయింది. రైట్? రిడక్షన్, డిక్రీజ్ ఇన్ ది ఆక్సిడేషన్ స్టేట్. Oxidation state is decreased. So during this reaction I can say that H2O2 oxidation state తగ్గిపోయింది కాబట్టి H2O2 oxidation state పెరిగినట్టయితే అప్పుడు అది రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా పనిచేసినట్టు. H2O2 ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ తగ్గిపోయింది. సార్ ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఒకటేగా తగ్గింది, మీరు ఏంది H2O2 ఆక్సిడేషన్ స్టేట్ తగ్గిందని అంటున్నారు? కానీ ఇక్కడ ఆక్సిజన్ లాగా లేదు కదా. ఎలా ఉంది? H2O2 ఆక్సిజన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ H2O2. కాబట్టి ఓవరాల్గా మనం ఏం చెప్తాము? ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ తగ్గిపోయింది అని అంటే H2O2 ఈజ్ యాక్టింగ్ యాజ్ oxidizing agent. H2O2 is oxidizing agent in this reaction. Oxidizing agent. మనం ఏమనుకున్నాము? అది రెడ్యూసింగ్ ఏజెంట్ అవ్వాలంటే ఆ సబ్స్టెన్స్ ఆక్సిడైజ్ అవ్వాలి, కానీ రెడ్యూస్ అయింది. ఇక్కడ చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ అండర్గోయింగ్ రిడక్షన్ దెన్ ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇంకొక రియాక్షన్ చూద్దాం. సెకండ్ రియాక్షన్ చూడండి. సెకండ్ రియాక్షన్ H2O2 -2 electrons gives rise to O2 plus 2H plus. H2O2 లో ఇప్పుడైనా మనం మాట్లాడుకుంది ఏమని డిస్కస్ చేసాము? హైడ్రోజన్కి ఏమో +1 ఆక్సిడేషన్ స్టేట్, ఆక్సిజన్కి ఏమో -1 ఆక్సిడేషన్ స్టేట్. H2O2 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్. పెరాక్సైడ్స్ లో ఒక్కొక్క ఆక్సిజన్ ఆటమ్ ఎంత ఛార్జ్ క్యారీ చేస్తుంది? -1 ఆక్సిడేషన్ స్టేట్ క్యారీ చేస్తుంది. ఈ ఆక్సిజన్ రైట్ సైడ్ వచ్చేసరికి చూడండి, O2 అంటే ప్రతి ఆక్సిజన్ న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి ఆక్సిజన్ కి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది? 0. ఓకే, హైడ్రోజన్ ఆక్సిజన్ స్టేట్ అలానే ఉంది, +1.
సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి -1 పెద్దదా, 0 పెద్దదా? 0 పెద్దది. కాబట్టి ఏమైనట్టు? ఇంక్రీజ్ ఇన్ ది ఆక్సిడేషన్ స్టేట్. ఏమైంది? ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆక్సిజన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ H2O2. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రెసెంట్ యాజ్ ఆక్సిజన్. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా H2O2 ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఆక్సిజన్ ఈజ్ ఆక్సిడైజ్డ్. ఏం జరిగింది? ఆక్సిడేషన్ జరిగింది. అదే ఇక్కడ మాట్లాడుకుంది రెడ్యూసింగ్ ఏజెంట్ ఆల్వేస్ అండర్గోస్ ఆక్సిడేషన్. సో ఇంక్రీజింగ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి ఆక్సిడేషన్ అంటాం. సో H2O2 ఓవరాల్గా ఇట్ ఈస్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్. ఆక్సిజన్ అండర్గోయేది ఆక్సిడేషన్, కానీ ఓవరాల్గా మనము ఆక్సిజన్ లాగా లేదు, H2O2 లాగా ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం ఏమంటామంటే H2O2 ఈజ్ ఆక్సిడైజ్డ్. సో H2O2 ఆక్సిడేషన్ అండర్గోయింది కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో మనం ఏం రాయొచ్చు? మనము యాజ్ H2O2 ఈజ్ ఆక్సిడైజ్డ్, ఇట్ యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే. సో మనల్ని అడిగిన క్వశ్చన్ కూడా అదేగా, ఇన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ H2O2 ఈజ్ యాక్టింగ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అన్నాడు. సో సెకండ్ వన్, ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో థర్డ్ రియాక్షన్ చూద్దాం. H2O2 plus 2 electrons gives 2 HO minus. So oxidation states, right? జనరల్గా ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ యాజ్ రిడక్షన్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ H2O2కి యాడ్ అవుతున్నాయి అంటే ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ యాజ్, అట్లా కూడా మాట్లాడుకోవచ్చు, రిడక్షన్. H2O2 ఈజ్ అండర్గోయింగ్ రిడక్షన్, అలా డిస్కస్ చేయొచ్చు. ఇంకొక రకంగా ఎట్లా చేయొచ్చు? ఇది +1, ఇది -1. పెరాక్సైడ్ కదా, హైడ్రోజన్ పెరాక్సైడ్ కాబట్టి -1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది ఆక్సిజన్కి. అదే OH మైనస్, HO మైనస్ అన్న OH మైనస్. ఇప్పుడు OH మైనస్లో వాట్ ఈస్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్? ఆక్సిజన్ X అనుకుందాం. X+1 ఈజ్ ఈక్వల్ టు -1, X ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అయింది? -2. ఆక్సిజన్ క్యారీస్ -2 ఆక్సిడేషన్ స్టేట్. సో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగింది? What has happened? Oxidation state is reduced. What has happened? H2O2 oxidation state is reduced. Oxidation state is reduced. ఓకే, ఆక్సిడేషన్ స్టేట్ రెడ్యూస్ అయిపోతే ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఏమైనట్టు? రిడక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ అండర్గోయింగ్ రిడక్షన్ దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అది రెడ్యూస్ అయిపోయింది కాబట్టి దెన్ వాట్ ఈస్ ద ప్రాసెస్? H2O2 ఈజ్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్ స్టేట్, రెడ్యూస్ అయిపోయింది కాబట్టి ఇట్ హ్యాస్ అండర్గాన్ రిడక్షన్. H2O2 is reduced, so it is oxidizing agent. Okay, so fourth option చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? H2O2 plus 2OH minus 2 electrons gives you O2 plus 2H2O. ఇది ఇచ్చాడు. ఓకే, సో -2 ఎలక్ట్రాన్స్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గా. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? మళ్ళీ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. గమనిస్తున్నారా? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ పోయాయి.
సో 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయినాయి కాబట్టి జనరల్గా ఏమైనట్టు, ఆక్సిడైజ్ అయినట్టు. ఓకే, సో దాన్ని ఇంకొక రకంగా ఎట్లా మాట్లాడుకుంటామంటే ఇక్కడ -1 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడ 0 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది బేసిక్ మీడియంలో, ఇన్ బేసిక్ మీడియం H2O2 ఈస్ కన్వర్టెడ్ ఇంటూ O2, then what do you say, undergoing oxidation. H2O2 is oxidized, increase in the oxidation state, so it acts as a reducing agent. Okay, సో ఇప్పుడు చూడండి రెడ్యూసింగ్ ఏజెంట్ ఎక్కడెక్కడ ఉంది, ఫోర్త్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్ అంటే సెకండ్ రియాక్షన్స్, ఫోర్త్ రియాక్షన్ అండ్ సెకండ్ రియాక్షన్స్. సో అది ఆప్షన్ ఎక్కడ ఉంది, 2 and 4, అంటే ఆన్సర్ ఏమైనట్టు, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ చూసుకుంటే మనకి ఆన్సర్ అర్థమైపోతుంది. సో క్వశ్చన్ ఈస్ గివెన్ ఇన్ 2020. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 5 చూసినట్టయితే ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ పొటాషియం ఇన్ K2O, K2O2 అండ్ KO2. చూసినట్టయితే ఫస్ట్ K2O రాద్దాం, దీన్ని విడిగా రాసినట్టయితే 2K+. ఓకే, సో దీన్ని క్రిస్ క్రాస్ చేసిద్దాం, K+ అండ్ O-2, ఇలా క్రిస్ క్రాస్ చేస్తే నీకు ఈ ప్రోడక్ట్ వచ్చింది. K+ అంటే దీన్ని ఏమనొచ్చు, పొటాషియం ఆక్సిజన్ ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్. So what is the oxidation state of potassium? What is the oxidation state of potassium? +1. So in this, in potassium oxide, oxidation state of potassium is +1. Okay, next time ichadu K2O2. So K plus O2 minus 2, ఈ 2 ఇక్కడికి వచ్చింది, ఈ 1 ఇక్కడికి వస్తుంది, కాబట్టి K2O2 అయింది. దీన్ని ఏమంటారంటే పొటాషియం పెరాక్సైడ్ ఏమంటారు, పొటాషియం పెరాక్సైడ్. ఇక్కడ కూడా చూడండి K+ రాసాం మనం. ఓకే, సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ పొటాషియం ఈజ్ అగైన్ +1. మనం ఆక్సిడేషన్ స్టేట్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు మనం ఏం డిస్కస్ చేసాము, ఆల్వేస్ ఆల్కలీ మెటల్స్, హైడ్రోజన్ కాకుండా ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో అన్ని మెటల్స్ కదా, హైడ్రోజన్ ఏంటి ఎక్స్క్లూజివ్లీ నాన్ మెటల్, ఓన్లీ మెటల్స్ గురించి మాట్లాడినట్టయితే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆల్ ది మెటల్స్ ఆల్వేస్ ఎగ్జిబిట్స్ +1 ఆక్సిడేషన్ స్టేట్. అది ఏ కాంపౌండ్ అయినా సరే, ఆల్కలీ మెటల్స్ ఫస్ట్ ఏ గ్రూప్ మెటల్స్ ఆల్వేస్ ఎగ్జిబిట్స్ +1 ఆక్సిడేషన్ స్టేట్, +1 ఆక్సిడేషన్ స్టేట్. సో కాబట్టి మీకు ఇక్కడ చూసినట్టయితే పొటాషియం పెరాక్సైడ్, ఇంకోటి చూద్దాము KO2, ఇంకోటి ఏమి ఇచ్చాడు KO2 అంటే K+ O2 మైనస్ +1 -1. సో క్రిస్ క్రాస్ చేస్తే ఏమవుతుంది, KO2 అయింది. దీని పేరేంటి, పొటాషియం సూపర్ ఆక్సైడ్. ఏమంటాం దీన్ని, పొటాషియం సూపర్ ఆక్సైడ్. దీంట్లో కూడా పొటాషియం ఏమి ఎగ్జిబిట్ చేస్తుంది, +1 ఆక్సిడేషన్ స్టేట్. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ పొటాషియం ఇన్ దిస్ కాంపౌండ్ ఆల్సో ఈజ్ +1. సో కాబట్టి 3 కాంపౌండ్స్ లో కూడా పొటాషియం ఈజ్ ఎగ్జిబిటింగ్ ఓన్లీ +1 ఆక్సిడేషన్ స్టేట్. సో ద ఆన్సర్ విల్ బి ఫోర్త్ ఆప్షన్. ఓకే, this question is asked in 2020. Okay, the compound that cannot act as both oxidizing and reducing agent. ఏ కాంపౌండ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ రెడ్యూసింగ్ ఏజెంట్ గా బిహేవ్ చేయలేదు. సో కొన్ని స్టేట్మెంట్స్ మనం మాట్లాడుకోవాలి. ఏంటది, ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ when an element is present in its maximum oxidation state in a compound or a molecule,
then it will act as only oxidizing agent. Oxidizing agent only. ఇక్కడ చూసారా మీరు, ఓన్లీ ఆక్సిడైజింగ్. maximum oxidation state. Maximum oxidation state. When an element is present in its maximum oxidation state in a compound, then it will act as only oxidizing agent. ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే, when an element is present in its minimum oxidation state in a compound, then it can act as only reducing agent. Reducing agent. ఇక్కడ మళ్ళీ ఏంటి, ఓన్లీ. ఓకే, మినిమం ఆక్సిడేషన్ స్టేట్. ఏంటది, మినిమం ఆక్సిడేషన్ స్టేట్. రైట్. చూద్దాం. ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, when an element is present in intermediate oxidation state. Intermediate oxidation state. So oxidation state between maximum and minimum. At maximum కాదు, minimum కాదన్నమాట. Intermediate oxidation state, then it can act as both oxidizing agent as well as reducing agent. It can act as both oxidizing agent as well as a reducing agent. ఇవి మూడు స్టేట్మెంట్స్. మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటే ఓన్లీ ఆక్సిడైజింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఒక ఎలిమెంట్, ఒక కాంపౌండ్లో ఒక ఎలిమెంట్ మినిమం ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటే అది రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా మాత్రమే పనిచేస్తుంది. ఒక ఎలిమెంట్ అటు మ్యాక్సిమం కాదు, ఇటు మినిమం కాదు, ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటే అప్పుడు అది బోత్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ లాగా మరియు రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూద్దాము. ఫస్ట్ కాంపౌండ్ తీసుకుందాం, H2O2 అన్నాడు. దీని పేరు ఏంటి, హైడ్రోజన్ పెరాక్సైడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత, +1, ఇది -1. ఓకే, ఆక్సిజన్ చూద్దాం. ఆక్సిజన్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్, యాక్చువల్గా ఆక్సిజన్ OF2 కాంపౌండ్ లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ +2 అవునా. ఇది +2 అయితే ఇది -1. క్లోరిన్తో బాండ్ అయినప్పుడు మాత్రమే ఆక్సిజన్ ఏ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది, ప్లస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది. మిగతా కాంపౌండ్స్ అన్నింటిలో కూడాను, మిగతా ఏ ఎలిమెంట్తో కంబైన్ అయినా ఆక్సిజన్ నెగిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఓన్లీ ఫ్లోరిన్తో కంబైన్ అయినప్పుడు మాత్రమే ఆక్సిజన్ పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఎందుకని, ఆక్సిజన్ కంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఒకటే ఉంది, అది ఫ్లోరిన్. కాబట్టి ఫ్లోరిన్తో కంబైన్ అయినప్పుడు ఫ్లోరిన్ పుల్ చేస్తుంది ఎలక్ట్రాన్స్ని. అప్పుడు ఫ్లోరిన్కి నెగిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ వస్తే ఆక్సిజన్కి పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. ఓకే, సి ఆక్సిజన్ డైఫ్లోరైడ్ అనమాట. ఇప్పుడు O2F2 తీసుకున్నాం అనుకో, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్? ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు +1. ఇది +1 అయితే ఇది -1 అయితే. సో మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఇట్ ఈస్ ఎగ్జిబిటింగ్ ఈస్ +2. మినిమం ఆక్సిడేషన్ స్టేట్, ఆక్సిజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5 6. ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోగలుగుతుంది, అది 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటుంది, 1 2. సో ఓవరాల్గా ఎంత వస్తుంది, -2.
ఇంకా -2 కంటే -3 పాసిబుల్. ఆల్రెడీ ఆక్సిజన్కి 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి కదా. ఆక్సిజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి? వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చేసింది. ఇంకేమైనా గెయిన్ చేసుకుంటుందా? గెయిన్ చేసుకోదు. సో లీస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? లీస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు -2. కాబట్టి కాంపౌండ్స్ లో చూసినట్టయితే మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు +2, లీస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ -2. కానీ ఇచ్చిన కాంపౌండ్ లో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉందట? -1. అంటే అటు -2 కాదు, ఇది +2 కాదు, అంటే ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. ఎలా ఉంది? ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. సో ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది బోత్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ యాజ్ వెల్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు నువ్వేం రాయొచ్చు? H2O2 కెన్ యాక్ట్ యాజ్ బోత్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ and reducing agent. It can act as both oxidizing agent as well as a reducing agent. Okay. Let us see. Next, let us see the second option. Second option ఏమి ఇచ్చాడు? H2SO3. H2SO3. What is the oxidation state of sulfur here? Hydrogen 2 into +1 plus X plus 3 into -2 is equal to 0. Oxygen general oxides. H2SO3 is sulfurous acid. Oxygen exhibits an oxidation state of -2. So కాబట్టి ఏమవుతుంది? 2 plus X minus 6 is equal to 0. X is equal to +4. And oxidation state of sulfur here it is +4. So sulfur కున్న ఎలక్ట్రాన్స్ అన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 6. అవునా? సల్ఫర్ కున్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 6. సో 6 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుందనుకో. ఓకే, సో లూజ్ చేసుకుంటప్పుడు ఏమవుతుంది? మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఈస్ +6. సో ఈ సల్ఫర్ 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటే ఏమవుతుంది? 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుందనుకో అప్పుడు ఏమవుతుంది? -2 అవుతుంది. సో మినిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఈస్ -2. కానీ నీకు ఇచ్చిన కాంపౌండ్ లో ఎంత ఉంది? +4. అది మాక్సిమం కాదు, మినిమం కాదు, ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది. ఏంది? ఇంటర్మీడియట్. సో H2SO3 can act as both oxidizing agent and reducing agent. Can act as both oxidizing agent as well as a reducing agent. Because here in H2SO3 the oxidation state of sulfur was found to be +4, which is intermediate between +6 and -2. Okay, so let us move to the next question. If you see the next question, right, and next option, let us see the next option. ఏమిచ్చాడు? H3PO4. ఏమిచ్చాడు? నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ H3PO4. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఏమవుతుంది? 3 + X + 4 × -2 is equal to 0. హైడ్రోజన్ 3. ఓకే, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 3 × 1 + 1 3, రైట్. సో X is equal to ఏమవుతుంది? +5. ఎంత ఉంది? +5 ఆక్సిడేషన్ స్టేట్. +5 ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఇప్పుడు ఫాస్ఫరస్ చూసినట్టయితే వ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్ని 5. ఈ 5 లూజ్ చేసుకుందనుకో అప్పుడు ఏమవుతుంది? మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ +5. 5 లూజ్ చేసుకుందనుకో. లేదు అంటే ఉన్న 5 నుంచి ఒక 3 గెయిన్ చేసుకుందనుకుందాం. గెయిన్ చేసుకుందాం. అప్పుడు ఏమైనాయి? 8 అయినాయి కదా.
సో మినిమం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? మినిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఈస్ -3. ఇప్పుడు చూడండి, ఈ కాంపౌండ్ లో మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది కదా. మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటే మనం ఆల్రెడీ ఏమని డిస్కస్ చేసాము. If an element is present in its maximum oxidation state, it can act as only oxidizing agent. So it cannot act as both oxidizing agent as well as reducing agent. Okay, H3PO4 can act as only oxidizing agent. It cannot act as both oxidizing as well as reducing agent because in H3PO4 phosphorus is present in its maximum oxidation state. Okay, so కాబట్టి ఆన్సర్ మనకు వచ్చేసింది, which cannot act as both oxidizing and reducing agent. So H3PO4. ఓకే, సో ఇంకోటి ఏమి ఇచ్చాడు? HNO2. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? HNO2. సో హైడ్రోజన్ 1 ప్లస్ నైట్రోజన్ X అనుకుందాము. ఆక్సిజన్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఒక్కటి -2 ఎగ్జిబిట్ చేస్తుంది. న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి సమ్ ఆఫ్ ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో X ఈజ్ ఈక్వల్ టు +3. అవునా? సో నైట్రోజన్ ఈజ్ ఎగ్జిబిటింగ్ అన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ +3. ఓకే, సో నైట్రోజన్ చూసినట్టయితే 1 2 3 4 5 లూజ్ చేసుకుంటే అప్పుడు మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు +5. ఒకవేళ ఈ నైట్రోజన్ కనుక ఏం చేసింది, ఒక 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకున్నట్టయితే 1 2 3, మినిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు -3. ఇప్పుడు ఇచ్చింది +3 +5కి -3కి మధ్యలో ఉంది, ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. సో HNO3 can act as ఏంటది? HNO2 can act as both oxidizing agent and reducing agent, right? That is the situation. Please ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసి వచ్చింది కదా, ఆన్సర్ వచ్చింది మనకి. ఏంటి ఆన్సర్? థర్డ్ ఆప్షన్. ఎందుకని? ఫాస్ఫరస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఇట్స్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్, సో ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఓన్లీ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇట్ కెనాట్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ కెన్ యాక్ట్ యాజ్ బోత్ ఆక్సిడైజింగ్ యాజ్ వెల్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అని అడిగాడు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 2021లో ఇచ్చాడు, రైట్? ఆప్షన్ ఏ చూద్దాం. ఆప్షన్ ఏ ఏమంటాడు? HOCl ప్లస్ H2O2 gives rise to H3O ప్లస్ Cl మైనస్ ప్లస్ O2 అన్నట్టు. ఓకే, ఇక్కడ వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్లోరిన్? హైపోక్లోరస్ యాసిడ్. ఏంటిది? హైపోక్లోరస్ యాసిడ్. హైపోక్లోరస్ యాసిడ్లో క్లోరిన్ +1 అవుతుంది, ఆక్సిజన్ -2, హైడ్రోజన్ +1. ఇది H2O2తో రియాక్ట్ అయితే క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఏమైందట? Cl+1 నుంచి Cl-1 అయింది. ఎందుకు Cl+1 ఉంది ఇక్కడ హైపోక్లోరస్ యాసిడ్లో? ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి అది -2 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తే, క్లోరిన్ ఎంత ఎగ్జిబిట్ చేస్తుంది? ఓన్లీ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఈ H2O2 ఏం చేసింది? క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +1 నుంచి -1 కిందకి మార్చింది. సో ఈ క్లోరిన్ లాగా లేదు కదా, ఎలా ఉంది? HOCl లాగా ఉంది. అంటే క్లోరిన్ రెడ్యూస్ అవుతుంది. క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏమైందట? రిడక్షన్. +1 పెద్దదా -1 పెద్దదా? +1 పెద్దది, -1 చిన్నది. కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ తగ్గిపోయింది. ఆక్సిడేషన్ స్టేట్ తగ్గిపోవడం అంటే ఆ ప్రాసెస్ ఏమంటారంటే రిడక్షన్. ఇప్పుడు ఎవరు రెడ్యూస్ అయ్యారు? HOCl ఈజ్ రెడ్యూస్డ్.
ఎవరు రెడ్యూస్ చేశారు దాన్ని? H2O2 హ్యాస్ రెడ్యూస్డ్. సో ఐ కెన్ సే దట్ H2O2 ఈస్ యాక్టింగ్ యాజ్ reducing agent. ఈ HOCl ఏమైంది అనుకున్నాం మనము? రెడ్యూస్ అయిందని. ఎట్లా తెలిసింది? క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తగ్గిపోయింది కాబట్టి HOCl క్లోరిన్ రెడ్యూస్ అయింది కాబట్టి ఆ క్లోరిన్ లాగా లేదు కాబట్టి ఎలా ఉంది? HOCl లాగా ఉంది కాబట్టి ఓవరాల్ గా మనం HOCl రెడ్యూస్ అయింది అని అంటాము. ఆ రెడ్యూస్ చేసింది ఎవరితో రియాక్ట్ అయితే ఇది రెడ్యూస్ అయింది? H2O2 తో రియాక్ట్ అయితే రెడ్యూస్ అయింది కాబట్టి H2O2 ఈజ్ యాక్టింగ్ యాజ్ అ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ దిస్ రియాక్షన్. అర్థమైనట్టే. ఓకే, సో బి రియాక్షన్ ఇచ్చాడు. బి రియాక్షన్ ఏంటట? I2 ప్లస్ H2O2 ఇన్ బేసిక్ మీడియం గివ్స్ రైస్ టు 2I మైనస్ ప్లస్ H2O ప్లస్ O2. OH మైనస్ కాబట్టి బేసిక్ మీడియం. అయోడిన్ ఈజ్ రియాక్టింగ్ విత్ H2O2. అయోడిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అయింది ఇక్కడ? అయోడిన్ న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి 0 ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ ఏమవుతుంది? అయోడిన్ ఏమైంది? మైనస్ అయింది. అంటే 0 నుంచి మైనస్. సో 0 పెద్దదా మైనస్ పెద్దదా అంటే 0నే పెద్దది. అంటే ఏమైంది? ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్ నుంచి తక్కువ ఆక్సిడేషన్ స్టేట్కి చేంజ్ అయింది. ఓకే, సో డిక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్. సో ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అయింది కాబట్టి ఎవరు డిక్రీజ్ చేశారు దీన్ని? ఎవరితో రియాక్ట్ అయితే ఇది జరిగింది? H2O2తో రియాక్ట్ అయితే ఇది జరిగింది కాబట్టి H2O2 ఈజ్ యాక్టింగ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. H2O2 రెడ్యూస్డ్ అయోడిన్ టు అయోడైడ్. I మైనస్ అంటే ఏంటి? అయోడైడ్. సో కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చెప్పొచ్చు? H2O2 యాక్ట్స్ యాజ్ reducing agent in this reaction also. Reducing agent in this reaction. So కాబట్టి మనం ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ H2O2 acts as reducing agent and oxidizing agent in equation 1 and A and B అన్నాడు కాదుగా. In both A and B H2O2 is acting as reducing agent. సో సెకండ్ ఆప్షన్ లో H2O2 act as oxidizing agent in equations A and B. తప్పు. H2O2 acts as reducing agent in equation A and B. Correct. H2O2 acting as oxidizing agent and reducing agent respectively in equations A and B. కాదు, తప్పు. సో ఆన్సర్ ఏమైనట్టు? థర్డ్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ ఎప్పుడు ఇచ్చాడు? 2021. క్వశ్చన్ నెంబర్ ఏంటి? 9. The correct order of the following 3D metal oxides according to their oxidation number. Oxidation number order రాయమన్నాడు. సో ఆక్సిడేషన్ నెంబర్ అనుకోవచ్చు కదా, ఆల్రెడీ నేర్చుకున్నాం మనం, రైట్? ఏంటి చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ACrO3. ఎలా కనుక్కుంటావు? క్రోమియంది కావాలి. సో క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ X అనుకుంటే ప్లస్ 3 ఇంటూ ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -2 ఈజ్ ఈక్వల్ టు 0. న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి. సో అప్పుడు X ఏమైంది? X ఈజ్ ఈక్వల్ టు +6. అంతేనా? +6. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం ఈజ్ హియర్ ఇట్ ఈస్ +6. ఓకే, అదే బి చూద్దాం. ఏమిచ్చాడు? Fe2O3. Let the oxidation state of iron be X. So 2 iron atoms ఉన్నాయి కాబట్టి 2 into X plus 3 into oxygen state, ప్రతి oxygen state -2 is equal to 0. Neutral molecule. So 2X minus 6 is equal to 0. X is equal to +3. Oxidation state of iron is +3. Oxidation state of oxygen is equal to -2. అంతేనా? +3 -2. ఇప్పుడు సి చూద్దాం. ఏంటి? సి ఏమిచ్చాడు? MnO2, రైట్? లెట్ us see what is the oxidation state of manganese. ఏం తీసుకుందాం? X తీసుకుందాం. X plus 2 into -2 is equal to 0. X is equal to +4. ఎంత ఉంది మ్యాంగనీస్ కి? +4. సో డి చూద్దాం. డి ఏమి ఇచ్చాడు? V2O5.
ఆక్సిజన్ స్టేట్ వెనాడియం ఎక్స్ అనుకుందాము. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 0. న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి సమ్ ఆఫ్ ది ఆక్సిజన్ స్టేట్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x minus 10 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు +5. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంది? +5. లెట్ us టేక్ E. E ఏమైంది? Cu2O. So oxidation state of copper. What will be the oxidation state of copper? Cu2O తీసుకుందాము. ఏంటట? Cu2O. 2 into x minus 2 is equal to 0. X is equal to +1. Cuprous oxide. Cuprous oxide. Okay. So +1. So ఇప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్లో ఏమన్నా ఆప్షన్స్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మనం చూసినట్టయితే హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎవరికి ఉంది? ఏ. అవునా? ఏలో క్రోమియంకి +6 ఉంది. నెక్స్ట్ డిలో వెనాడియంకి +5 ఉంది. తర్వాత సిలో మ్యాంగనీస్కి +4 ఉంది. నెక్స్ట్ బిలో ఐరన్కి +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. ఈలో కాపర్కి +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. సో కాబట్టి ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్ అవుతుంది. అంతేనా? డిక్రీజింగ్ ఆర్డరే కదా మనం. +6 +5 +4 +3 +1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ప్రాసెస్ ఇన్ విచ్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ 5 చేంజ్ ఉండాలి. ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఏంటి ఫస్ట్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? C2O4 2- gives rise to 2CO2. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ చూసినట్టయితే C2O4-. సో 2 ఇంటూ ఎక్స్ అనుకుందాము ప్లస్ 4 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు -2. అవునా? 4 ఇంటూ -2 is equal to -2. So 2x minus 8 is equal to -2. 2x is equal to +6. X is equal to +3. So oxidation state of carbon is equal to +3. ఓకే. సో 2 కార్బన్లు ఉన్నాయి. ఒక్కొక్క కార్బన్ ఎంత ఉందట? +3. ఇక్కడ చూసినట్టయితే CO2లో x plus 2 into -2 is equal to 0. X is equal to +4. అంటే ఎంత ఉంది? ఆక్సిడేషన్ స్టేట్ +4. ఇప్పుడు C2O4 2- లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. ఒక కార్బన్కి +3, ఇంకొక కార్బన్కి +3. మనం రైట్ సైడ్కి వస్తే కార్బన్ డైఆక్సైడ్లో C+4 2 కార్బన్లు ఉంటాయి కదా. లెఫ్ట్ సైడ్లో 2 ఉన్నప్పుడు రైట్ సైడ్కి వచ్చేసరికి 2 కార్బన్లు ఉండవా? 2 ఉంటాయి. సో ఓవరాల్ చేంజ్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి 1 చేంజ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 చేంజ్. ఓవరాల్ చేంజ్ ఈస్ 2. ఎంత చేంజ్ ఉంది? 2. సో చేంజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ ఏం రాయొచ్చు? చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది చేంజ్. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? 5. అడిగింది ఏంటి? 5. So let us see second option. Cr2O7 2- is converted into ఏంటి? Cr+3. సో చూసినట్టయితే వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం? క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది? 2 into x minus 7 into -2 is equal to -2. సో 2x is equal to +12. ఓకే. x is equal to +6. అంటే ఒక్కొక్క క్రోమియం మీద +6 ఉంది. ఇక్కడ 2 క్రోమియంస్కి వస్తాయి కదా. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా 2 క్రోమియం ఉన్నాయి చూడండి. సో క్రోమియం ఎంత ఉంది? +3 ఇచ్చాడు. సో క్రోమియం +6, క్రోమియం +6 లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ క్రోమియం +3, క్రోమియం +3. అంటే ఇక్కడ ఎంత చేంజ్? 3. ఇక్కడ ఎంత చేంజ్? 3. సో టోటల్ చేంజ్ ఈస్ 6. సో చేంజ్ in oxidation state of chromium is equal to 6. కానీ అడిగింది ఏంటి? 5.
ఏంటి 5. సో థర్డ్ ఆప్షన్లోకి వెళ్దాం. సో థర్డ్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు, CrO4 2 minus is converted into Cr plus 3. So what is the oxidation state of chromium here? X minus 8 is X plus 8. ఏం రాస్తున్నాం, X plus chromium X అనుకున్నాము, 4 into minus 2 is equal to minus 2. సో x minus 8 is equal to minus 2, x is equal to plus 6. క్రోమియం ఎంత ఉంది, ప్లస్ 6. ఇక్కడికి వచ్చేసరికి క్రోమియం 3. చేంజ్ ఎంత, ఒకటే క్రోమియం ఉంది కాబట్టి చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం ఈజ్ ఈక్వల్ టు 3. ఓన్లీ 3 చేంజ్ ఉంది. ఫోర్త్ ఆప్షన్కి వద్దాం. ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, MnO4 minus is converted into Mn plus 2. Oxidation state of MnO manganese in MnO4 minus X plus 4 into minus 2 is equal to minus 1. X is equal to plus 7. ఎంత ఉంది ఆక్సిడేషన్ స్టేట్, ప్లస్ 7. రైట్ సైడ్ వెళ్ళేసరికి ప్లస్ 2. సో ప్లస్ 7 నుంచి ప్లస్ 2కి మారితే ఎంత చేంజ్ వచ్చినట్టు, 5 చేంజ్ వచ్చినట్టు. అంటే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మ్యాంగనీస్ ఈస్ ఎంత చేంజ్, 5. అడిగింది కూడా అదే కదా, 5 చేంజ్ వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే చేంజ్ 5 ఫోర్త్ ఆప్షన్లో వచ్చింది. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైనట్టే. ఓకే, సో లెట్ us మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. H2O2 acts as reducing agent. ఫస్ట్ రియాక్షన్ చూసినట్టయితే ఏమన్నాడు, Na2S రియాక్ట్ విత్ 4H2O2 gives rise to Na2SO4 ప్లస్ 4H2O. ఆక్సిడేషన్ స్టేట్స్ రాస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు Na2S లో సోడియం సల్ఫైడ్ అంటున్నాం, అంటే సల్ఫర్ -2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఇక్కడ సోడియం సల్ఫేట్ లో చూసినట్టయితే +6 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. కాబట్టి సల్ఫర్ ఏమైంది, ఆక్సిడైజ్ అయిందా, రెడ్యూస్ అయిందా, ఆక్సిడైజ్ అయింది. దీన్ని ఆక్సిడైజ్ చేసింది ఎవరు, H2O2 తో రియాక్ట్ అయితేనే కదా ఈ రియాక్టెంట్ సోడియం సల్ఫైడ్ ఎలా కన్వర్ట్ అయిందట, సోడియం సల్ఫేట్ కింద కన్వర్ట్ అయింది. ఎప్పుడు, H2O2 తో రియాక్ట్ అయినప్పుడు. సో కాబట్టి ఇక్కడ సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయింది. -2 పెద్దదా, +6 పెద్దదా, +6 పెద్దది. అంటే -2 తక్కువ నెంబర్ నుంచి +6 పెద్ద నెంబర్ అయిపోయింది. ఇంక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ జరిగింది. ఇంక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. దీన్ని ఆక్సిడైజ్ చేసింది ఎవరు, H2O2. సో ఇన్ దిస్ రియాక్షన్ H2O2 acts as what, ఆక్సిడైజింగ్ ఏజెంట్. కానీ అడిగింది ఏంటి, రెడ్యూసింగ్ ఏజెంట్. దేంట్లో రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా బిహేవ్ చేస్తుంది. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. Mn+2 plus 2H2O2 gives rise to MnO2 plus 2H2O. ఇక్కడ చూడండి, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మ్యాంగనీస్ ఎంత, +2. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ MnO2 లో X - 4 = X = +4 అయింది. అంటే ఏమైనట్టు, మళ్ళీ H2O2 ఏం చేసింది, మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ +2 నుంచి +4కి చేంజ్ చేసింది. సో H2O2 ఎలా బిహేవ్ చేస్తుంది, అగైన్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో థర్డ్ ఆప్షన్ చూసినట్టయితే, థర్డ్ ఆప్షన్ ఓకే. ఏమంటాడు, 2Fe+2 plus 2H plus H2O2 gives rise to 2Fe+3 plus 2H2O. ఐరన్ ఒక ఆక్సిడేషన్ స్టేట్ ఏమైంది, +2 నుంచి +3 కింద మారిపోయింది. అంటే ఏమైంది, మళ్ళీ ఆక్సిడేషన్, ఇంక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్. H2O2 in acidic medium
హ్యాస్ కన్వర్టెడ్ Fe+2 టు Fe+3. సో H2O2 ఏం చేసింది, +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్న ఐరన్ని +3 ఆక్సిడేషన్ స్టేట్ మార్చింది. అంటే ఫెర్రస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫెర్రిక్. సో హియర్ అగైన్ H2O2 ఈజ్ యాక్టింగ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, అదే నీకు ఫోర్త్ ఆప్షన్ చూసినట్టయితే, లెట్ us see ఫోర్త్ ఆప్షన్. ఇన్ ఫోర్త్ ఆప్షన్ ఇఫ్ యు సీ ఏమంటాడు, 2NaOCl plus H2O2 gives rise to 2NaCl plus H2O plus O2 అంటాడు. ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ రాయండి. ఇది +1, ఇది -2, ఇది +1. ఇక్కడికి వచ్చేసరికి +1 -1. సో క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏమైందట, రెడ్యూస్ అయింది, తగ్గిపోయింది. ఏమైంది, తగ్గిపోయింది. Chlorine oxidation state has been decreased. Okay, chlorine oxidation state has been decreased. సో కాబట్టి ఈ క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని తగ్గించింది ఎవరు, H2O2. కాబట్టి H2O2 here is acting as reducing agent because it has reduced sodium hypochlorite to sodium chloride. NaOCl లో క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ +1 నుంచి -1 కిందకి మారింది. అంటే ఎక్కువ నుంచి తక్కువకు వచ్చేసింది, అంటే డిక్రీజ్ అయింది ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అయింది. ఎవరు డిక్రీజ్ చేశారు, H2O2 డిక్రీజ్ చేసింది. కాబట్టి అదేమవుతుంది, రిడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు మనకి ఫోర్త్ ఆప్షన్, రిడ్యూసింగ్ ఏజెంట్. నెక్స్ట్ లెట్ us see క్వశ్చన్ ఆన్సర్ ఇన్ 2024. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ ఫంక్షన్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్? ఆక్సిడైజింగ్ ఏజెంట్ లాగా పనిచేయలేని ఎవరు? ఇందాకే మనం మాట్లాడుకున్నాము, when an element is present in its intermediate oxidation state, it can act as both oxidizing agent as well as reducing agent. If an element is present in its maximum oxidation state in a compound, it can act as only oxidizing agent. If an element is present in its minimum or least oxidation state, then it can act as only reducing agent. ఇప్పుడు నైట్రోజన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఏమిచ్చాడు, నైట్రైడ్. అంటే నైట్రోజన్ చూసినట్టయితే నైట్రోజన్ వ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 5 లూజ్ చేసుకుందనుకో, అప్పుడు మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు +5. ఇదే నైట్రోజన్ ఒక 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంది. అప్పుడు మినిమం ఆక్సిడేషన్ స్టేట్ ఇప్పుడు ఏమైనట్టు, ఇది -3 అవుతుంది కదా. సో మినిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు -3. సో ఒక ఎలిమెంట్ మినిమం ఆక్సిడేషన్ స్టేట్ లో ఉన్నట్టయితే దట్ కెన్ యాక్ట్ యాజ్ ఓన్లీ రెడ్యూసింగ్ ఏజెంట్. సో N-3 కెన్ యాక్ట్ యాజ్ ఓన్లీ ఏంటది, రెడ్యూసింగ్ ఏజెంట్. అదే కదా అన్నది, విచ్ కెనాట్ ఫంక్షన్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నాడు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్. అదే సెకండ్ ఆప్షన్ చూసినట్టయితే SO4 -2. వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్, +6. సల్ఫర్ కున్నది ఏంటి, 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 6 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంది అనుకో, అప్పుడు మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ ఈక్వల్ టు +6. సో +6 లోనే ఉంది కాబట్టి SO4 can act as only oxidizing agent. Okay, సో థర్డ్ ఆప్షన్ చూద్దాం. థర్డ్ ఆప్షన్లో BrO3-. చూడండి, బ్రోమిన్ X అనుకుందాం. X + 3 × -2 ఈజ్ ఈక్వల్ టు -1. X ఈజ్ ఈక్వల్ టు 3 × -2.
ఇప్పుడు ఏమవుతుంది +5. సో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ బ్రోమిన్ +5. బ్రోమిన్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత బ్రోమిన్ కి వ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 7 లూజ్ చేసుకుంటే సో అప్పుడేనా అయ్యచ్చు మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ బ్రోమిన్ 7 లూజ్ చేసుకుంది అనుకో +7. లేదంటే బ్రోమిన్ ఏం చేసిందంటే ఒక ఎలక్ట్రానిక్ గెయిన్ చేసింది అప్పుడు ఏమవుతుంది బ్రోమైడ్ అయింది. సో మినిమం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత మినిమం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ బ్రోమిన్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ +5 లో ఉంది. +5 అంటే ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్ కదా. సో BrO3 minus can act as both oxidizing agent as well as reducing agent. It can undergo oxidation as well as the reduction. So it can act as both oxidizing agent as well as a reducing agent. Okay. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ 4th ఆప్షన్ చూసినట్టయితే ఏమంటాడు MnO4-. The oxygen state of manganese is +7. So manganese maximum oxidation state manganese చూసినట్టయితే వ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 7 ఉంటాయి. 7 లూజ్ చేసుకుంటే maximum oxidation state of manganese is equal to +7. ఉన్నది కూడా +7 లోనే కదా. maximum oxidation state ఎంతట +7. మనకి ఇచ్చిన కాంపౌండ్ లో కూడా +7 ఉంది. సో కాబట్టి it can act as only oxidizing agent. ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే N-3 మినిమం ఆక్సిడేషన్ లీస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది కాబట్టి it can act as only reducing agent. It cannot act as oxidizing agent. Whereas sulfate can act as only oxidizing agent. BrO3- can act as both oxidizing as well as reducing agent. MnO4- can act as only oxidizing agent. Okay. So answer, you got the answer, right? See the next question. Let us see. Question ఎప్పుడు ఇచ్చాడు 2024 recent examination, right? ఇక్కడ చూసినట్టయితే thiosulfate reacts differently with iodine and bromine in the reaction given below. ఇక్కడ రియాక్షన్స్ ఇచ్చాడు. ఓకేనా. S2O3 - 2 ఏమంటాడు S2O3 - 2 ప్లస్ I2. సో 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. యూస్ రైస్ టు S4O6 - 2 ప్లస్ 2I-. అయోడిన్ ఏమైంది 0 నుంచి -1 కింద మారింది. సో అయోడిన్ ప్రాబ్లం లేదు. ఈ థయోసల్ఫేట్ చూసినట్టయితే థయోసల్ఫేట్ ఈ 2 పక్కన పెడదాం, ఓన్లీ మాలిక్యూల్కి తీసుకుందాం. సో మాలిక్యూల్కి తీసుకున్నట్టయితే రైట్ 2 into x రాద్దాము ప్లస్ 3 into -2 ఈజ్ ఈక్వల్ టు -2I. సో సల్ఫర్లు 2 ఉన్నాయి కాబట్టి 2x రాసాము. సో 2x - 6 ఈజ్ ఈక్వల్ టు -2. 2x ఈజ్ ఈక్వల్ టు +4. అంటే 2 సల్ఫర్లకి +4 ఏమైంది 2 సల్ఫర్లకి +4. ఇక్కడ 4 సల్ఫర్లు ఉన్నాయి కాబట్టి 4 సల్ఫర్లు ఉంటే +8 అవుతుంది. ఎంత అవుతుంది +8. ఓకే. ఒక్కొక్క సల్ఫర్కి ఎంత అయింది మరి +2 అయింది. ఒక్కొక్క సల్ఫర్కి ఏమైంది +2 అయింది. సరే 4 సల్ఫర్ తీసుకుందాము. 4 సల్ఫర్కి ఏమైందట +8 అవుతుంది, రైట్. ఫర్ 2 సల్ఫర్స్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ +4. ఫర్ 4 సల్ఫర్స్ ద ఆక్సిడేషన్ స్టేట్ విల్ బి +8. అదే రైట్ సైడ్కి వద్దాం. S4O6 - 2 4 into x రాసుకుందాము ప్లస్ 6 into -2 ఈజ్ ఈక్వల్ టు -2I, రైట్. సో 4x - 6 2 12 ఈజ్ ఈక్వల్ టు -2.
4x ఈజ్ ఈక్వల్ టు ఓకే +10 అంటే 4 సల్ఫర్లకి ఫర్ 4 సల్ఫర్స్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ +10 ఫర్ 4 సల్ఫర్స్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ +8 ఇక్కడ చేంజ్ ఎంత ఉంది? చేంజ్ ఈజ్ +2 చేంజ్ ఈజ్ +2 ఎంత చేంజ్ జరిగింది? +2 చేంజ్. ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ ఎంత? +2 ఆక్సిడేషన్ స్టేట్. సో అయోడిన్తో రియాక్ట్ అయినప్పుడు థయోసల్ఫేట్ ఎంత ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ అయింది? +2 ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ అయింది. అంటే పెరిగిందా తగ్గిందా? ఇంక్రీజ్డ్. సో అయోడిన్ సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని ఇంక్రీజ్ చేసింది కాబట్టి అయోడిన్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఇట్ ఈస్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అయోడిన్ ఈజ్ వాట్? ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఎందుకని? సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ థయోసల్ఫేట్ నుంచి టెట్రాథయోనేట్ S4O6-2 ఏమంటారంటే టెట్రాథయోనేట్ అంటారు. సో థయోసల్ఫేట్ నుంచి టెట్రాథయోనేట్కి మారినప్పుడు సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏమైందట? ఇంక్రీజ్ అయింది కాబట్టి అయోడిన్ ఏమైంది? ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవుతుంది. రైట్. ఇంకొక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇంకొక ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ చూసినట్టయితే ఏముంది దాంట్లో? S2O3 2- ప్లస్ 5Br2 ప్లస్ 5H2O gives rise to 2SO4-2 ప్లస్ 4Br- ప్లస్ 10H ప్లస్ I. ఆల్రెడీ మనం ఏం మాట్లాడుకున్నాం? S2O3 - 2లో సల్ఫర్ 2 సల్ఫర్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +4 అని మాట్లాడుకున్నాం. ఎవరు ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్? ఎవరు? బ్రోమిన్. అదే సల్ఫేట్కి వచ్చిందనుకో X ప్లస్ 4 × -2 ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే. సో X - 8 ఈజ్ ఈక్వల్ టు -2. X ఈజ్ ఈక్వల్ టు +6. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? సల్ఫర్ది +6. ఒక్కొక్క సల్ఫర్ది +6 అయినప్పుడు 2 సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +12. ఇక 2 సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +4. సో +4 నుంచి +12కి మారింది అంటే చేంజ్ ఎంత వచ్చింది? చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ చేంజ్ ఆక్సిడేషన్ స్టేట్ +2 అయితే ఇక్కడ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ 8. సో +4 నుంచి +12గా మారిందంటే ఆక్సిడైజ్ చేసిందా? రెడ్యూస్ చేసిందా? ఆక్సిడైజ్ చేసింది. ఎవరు ఆక్సిడైజ్ చేశారు? ఎవరితో రియాక్ట్ అయితే జరిగింది? బ్రోమిన్తో రియాక్ట్ అయితే జరిగింది. సో బ్రోమిన్ ఏమవుతుంది? ఆక్సిడైజింగ్ ఏజెంట్ అయింది. ఇప్పుడు చెప్పండి, బ్రోమిన్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంటా? అయోడిన్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంటా? బ్రోమిన్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఎందుకని? 2 సల్ఫర్లకి +4 ఉన్న ఆక్సిడేషన్ స్టేట్ని ఎంతకు మార్చింది? +12కు మార్చింది. కాబట్టి చేంజ్ ఎక్కడ ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ ఎక్కడ వచ్చింది? బ్రోమిన్ రియాక్ట్ అయినప్పుడు థయోసల్ఫేట్లో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువ జరిగింది కాబట్టి బ్రోమిన్ ఈజ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ దాన్ అయోడిన్. అది ఎక్కడుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు బ్రోమిన్ ఈజ్ స్ట్రాంగర్ ఆక్సిడెంట్ దాన్ అయోడిన్. ఆక్సిడెంట్ అంటే ఏంటి? ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే. So bromine is stronger oxidant than iodine from this reaction. So answer will be 4th option. Okay. Next, looking into question number 18 asked in 2021. This is memory based question. Entadi memory based question. In mildly alkaline medium, NCERT lo undi as it is ga. In mildly alkaline medium, thiosulfate ion is oxidized by MnO4-2A, compound A. The oxidation state of the sulfur in A is. Okay. So overall reaction rasinattaithe, right? 8MnO4- react with 3S2O3-2 plus H2O gives rise to 8MnO2 plus, right, 6SO4-2 plus 2OH minus. ఇది మైల్డ్లీ స్లైట్లీ ఆల్కలైన్ మీడియంలో థయోసల్ఫేట్. ఏది థయోసల్ఫేట్? దీంట్లో ఇది థయోసల్ఫేట్.
ఈ థయోసల్ఫేట్ ఆక్సిడైజ్ అయింది. ఎవరు ఆక్సిడైజ్ చేశారు? MnO4 మైనస్ ఆక్సిడైజ్ చేసింది. ఎలా ఆక్సిడైజ్ చేసింది? S2O4-3 is converted into SO4-2. థయోసల్ఫేట్లో 2 సల్ఫర్స్కి +4 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే ఇక్కడ సల్ఫర్ సల్ఫేట్ అంటున్నాం. X + 4 × -2 = -2, X = +6. సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +6. సో ఇన్ మైల్డ్ ఆల్కలైన్ మీడియం MnO4- ఆక్సిడైజ్డ్ థయోసల్ఫేట్ ఇంటూ సల్ఫేట్. సల్ఫేట్ అయాన్కి కన్వర్ట్ అయింది. సల్ఫేట్ అయాన్లో ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +6. సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +6. సో ఆన్సర్ ఏమవుతుంది? +6. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సమ్ ఆఫ్ ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ బ్రోమిన్ ఇన్ బ్రోమిక్ యాసిడ్ అండ్ పర్బ్రోమిక్ యాసిడ్. సో బ్రోమిక్ యాసిడ్ చూసినట్టయితే బ్రోమిక్ యాసిడ్ HBrO3 ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయండి. హైడ్రోజన్ 1 + 1 + X + 3 × -2 = 0. న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి. సో X = ఏమవుతుంది? +5. సో బ్రోమిన్ కున్న ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +5. బ్రోమిక్ యాసిడ్లో బ్రోమిన్ కున్న ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +5. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? పర్బ్రోమిక్ యాసిడ్. ఏమంటాడు? పర్బ్రోమిక్ యాసిడ్. పర్బ్రోమిక్ యాసిడ్ ఈస్ HBrO4. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ బ్రోమిన్ ఏమవుతుంది? +1 + X + 4 × -2 = 0 అవుతుంది. సో X = ఏమైంది? +7. సో పర్బ్రోమిక్ యాసిడ్లో +7. సో బ్రోమిక్ యాసిడ్లోనే బ్రోమిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +5, పర్బ్రోమిక్ యాసిడ్లో బ్రోమిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +7. రెండు యాడ్ చేయండి. ద సమ్ అన్నాడు కదా, సమ్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ = +5 + +7 = +12. ఏమైంది? +12. ఏమైందట? +12. ఎంత వచ్చింది? +12. +5ని +7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? +12. సో ద ఆన్సర్ ఈస్ +12. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ది ఆక్సిడైజింగ్ ఏజెంట్, రిడ్యూసింగ్ ఏజెంట్, ఆక్సిడేషన్, రిడక్షన్. Questions asked in JEE Mains previous year. Okay. ఎక్కువ శాతము కాన్సెప్ట్ అంతా క్వశ్చన్స్ అన్నీ కూడా NCERT బేస్డ్ అడిగాడు. సో NCERTలో ఉన్న రియాక్షన్స్ అన్నిటి మీద మనకు కొంత ఐడియా ఉండాలి. ఎస్పెషల్గా ఇక్కడ MnO4- Cr2O7-2 గురించి అడిగాడు. యాక్చువల్గా ఇది సెకండ్ ఇయర్లో మనకి D and F బ్లాక్, D బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి డీటెయిల్ స్టడీ అబౌట్ KMnO4, పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం మ్యాంగనేట్, పొటాషియం డైక్రోమేట్, వాటి గురించి డీటెయిల్ ఉంది. అక్కడున్న రియాక్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్, రిడక్షన్ స్టేట్, ఆక్సిడేషన్ రిడక్షన్, ఆక్సిడైజింగ్ ఏజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్ కనెక్ట్ చేసి క్వశ్చన్స్ అడిగాడు. కాబట్టి మనము ఫస్ట్ లైన్ టు లైన్ NCERT బుక్ చదవాలి. NCERT బుక్లో ఉన్న రియాక్షన్స్ అన్నిటి మీద మనకి కొంత కమాండ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఎక్కువ శాతము NCERT బేస్డ్ క్వశ్చన్సే అడుగుతుంటాడు JEE మెయిన్స్లో. కానీ 2024 దాకా కొంత ఈజీగా అడిగాడు. కానీ 2025 క్వశ్చన్ పేపర్స్ చూసినట్టయితే, డిఫరెంట్ సెషన్ పేపర్స్ చూసినట్టయితే కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి. సో 2025 నుంచి కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచాడు. సో కాబట్టి కొంత డిఫికల్టీ లెవెల్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఎస్పెషల్లీ PYQ మోడల్స్ అన్నీ నేర్చుకొని వెళ్ళాలి. ఎందుకంటే రిపీటెడ్గా సేమ్ మోడల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ సెషన్. లెట్ us meet in the next session with the new topic, right? Thank you very much for watching.